వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్నేమో అమావాస్య, ఇవాళేమో ఉగాది పర్వదినం. ఎవరన్నా ఏమనుకుంటారు, అమావాస్య రోజుతోటి తలకాయ నొప్పులన్నీ పోయి ప్రశాంతంగా కొత్త జీవితాన్ని అప్పటి నుంచి మొదలు పెడదాం, కొత్త సంవత్సరం వచ్చింది కదా అని చెప్పి అనుకుంటాం తెలుగు వాళ్ళు. బేసిక్గా బీఆర్ఎస్ వాళ్ళకి అది కూడా తెలియట్లేదేమో. ఎందుకంటే అమావాస్యని క్లోజ్ చేసుకోవడమే అది ఎలా చెప్పాలంటే, నిజంగా మనం చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అనేటువంటి సామెత చెప్తారు సరే. అలాగా కేటీఆర్ అండ్ కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం అలాగే ఉంది. తెలంగాణలో ఒక పక్కన చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ స్థలాల ఆక్రమించినటువంటి వాటిని అక్కడి నుంచి క్లియర్ చేసి వాటిని పరిరక్షించడం, ఇవన్నీ కూడా హైడ్రా చేస్తోంది. ఇది చేస్తున్నటువంటి క్రమంలో ఈ చెరువులు వీటికి సంబంధించి ఇంకేముంది, పేద ప్రజలు కూల్చేస్తున్నారు అంటూ ఒక సెంటిమెంట్ రాజకీయానికి తెరతీస్తోంది బీఆర్ఎస్. ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వం ఒకవేళ తప్పు చేస్తుంటే నిజంగానే నిర్మాణాత్మకంగా విమర్శించవచ్చు, వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు పంపించవచ్చు, తప్పులేదు. అంతేగాని నోటికొచ్చింది మేము మాట్లాడతాం, ప్రజల్లో ఇంకా రెచ్చగొడతాం, కూల్చివేతలు, పేద ప్రజలంటే రేవంత్ రెడ్డికి పట్టదా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ, అది కూడా ఏంటి అక్రమంగా కూలగొట్టేస్తున్నారు. ప్రతి శనివారం కోర్టు ఉండదు కాబట్టి శనివారం అర్ధరాత్రి వెళ్ళి మళ్ళీ సోమవారం దాకా ఉండకుండా మొత్తం దాన్ని లోపల నుంచి పిలవకుండా కూల్చేస్తున్నారు, నోటీసులు లేవు, ఏం లేవు అని చెప్పి ఆరోపణలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఈ వీడియో ఒకసారి చూడండి. మీద 28,000 అక్రమ కట్టడాలు, అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్, అధ్యక్ష చట్టం చెప్తా ఉంది, చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వారు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పేర్ చేసే ప్రశ్నలు ఎవరు కూడా అధ్యక్ష గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు, ఆ వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి, టెక్నాలజీని కూడా వినియోగించి, డ్రోన్స్ ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. उसके साथ ही साथ हमने बलाया साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारे जगह है. आप भी जानते हैं, मैं भी जानता हूं. एक दिन में ही आए नहीं, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पे है. ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000. తుర్క చెరువు ఉంది, దాని కింద ప్రగతి నగర్ చెరువు, మొత్తం ఆ ఛానల్ మొత్తం కబ్జాలే, దాని మీద ఇల్లు కట్టాం. సో దానివల్ల ఏమైందంటే ద వాటర్ దేర్ వాజ్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్స్. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి, బుల్డోజర్లు పెట్టి, మన జేసీబీలు పెట్టి, ఎవరు అడ్డం వచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకుని కొట్టిపారేయండి. డోంట్ స్పేర్ ఎనీబడీ. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి. చూసారుగా, మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు. ఈసారి ఏ అప్పు తెచ్చుకొస్తున్నాడో, తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్పితే ఏం లేదు. ఇక్కడ పేదల బతుకులు కూల్చేస్తున్నాడు, వాళ్ళ ఇళ్ళు కూల్చేస్తున్నాడు అని చెప్పి ఈవెన్ సమాజంలో కూడా ప్రజల్లో ఇంకేముంది, రేవంత్ రెడ్డి అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే అనేటువంటి ఒక నరేషన్ని పబ్లిక్లోకి పంపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తూనే ఉంటుంది. దానికి సమాధానంగా ఈ వీడియో నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చిన తర్వాత బయటపెట్టినటువంటిది. అందులో చూసాం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏం చెప్పారు, బఫర్ జోన్ అంటే ఏంటి, దీనికి సంబంధించి ఏంటి, ఏ చెరువులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కబ్జా అయ్యాయి, ఎలా అయింది, అసలు ఇంకా మాట్లాడితే ఎంక్రోచ్మెంట్, అది అక్రమ కట్టడం అని తెలిస్తే నోటీసులు కూడా అవసరం లేదు, అందులో ఎవరున్నా అవసరం లేదు, వెళ్ళి కూల్చిపడేయడమే అనేది కేటీఆర్ చెప్పినటువంటి మాట ముఖ్యమంత్రిగా ఉండే. మరి ఇప్పుడు అది రేవంత్ రెడ్డి చేస్తుంటే పేదలు గుర్తొచ్చేసారా? ఇదేంటి రాజకీయం? మరి అంత సీనియర్ నేత అయినటువంటి కేసీఆర్, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనకి తెలీదా కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే దాన్ని నిందించాలి, ఇలా చేయాలి, రేవంత్ రెడ్డిని ఎలాగైనా సరే తప్పు మనిషిగా ప్రొజెక్ట్ చేయాలి సమాజంలో అంటే? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? తప్పులని మన దగ్గర పెట్టుకొని, అంటే మనం చేస్తే తప్పు కాదు, ఎంక్రోచ్మెంట్ ఏదైనా సరే. ఏమన్నా మళ్ళీ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటున్నాడు, ఆయన బామ్మర్ది ఇంట్లో ఉంటున్నాడు కదా, ప్రజలు మాత్రం కూలగొట్టేసుకోవాలి, వీళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఇంకొకటని మాట్లాడుతుంటారు. బీఆర్ఎస్ తీసుకెళ్లేది ఇదే. మరి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆధారాలతో సైతం బయటపెట్టారు. అండ్ రెండోది, అసలు కేసీఆర్కి ప్రశ్నించేటువంటి నైతిక అర్హత అనేది ఉందా? ఎందుకంటే ఇన్నేళ్లలో దాదాపుగా 2 కోట్ల రూపాయల 2,05,00,000 రూపాయలు ఎంతో
జీతంగా తీసుకున్నారు ఆయన ఇప్పటివరకు. కానీ అసెంబ్లీకి వచ్చింది లేదు, ఏం లేదు. మొన్న మధ్యన సంతకం పెట్టడానికి వచ్చారు, వెళ్ళిపోయారు గవర్నర్ ప్రసంగం ఆ సమయానికి తప్ప. మరి ప్రశ్నించేటువంటి అర్హత ఉందా? ఇక కేటీఆర్ లేదు, హరీష్ రావు, ఎవరికి నిన్న నెత్తుటి చుక్క లేదు మొహంలో. మొన్న సీతక్క మీద పడ్డారు, మహిళలకి లోన్లు ఇస్తున్నారు, మహిళా సంఘాలకి ఎక్కడిచ్చారు మీరు అసలు 57,000 కోట్లు అన్నారు. ఆధారాలతో బయట పెట్టేసరికి అక్కడ కూడా తెల్లమొహం వేసి కూర్చున్నారు. నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు ఖచ్చితంగా ప్రతిపక్షం చెయ్యాలి. ఎక్కడ తప్పు జరుగుతోంది, ఇదిగో ఇందులో తప్పు ఉందా అంటే ఇది తప్పు అని చెప్పాలి. కానీ మనం ఉన్నప్పుడేమో ఇది తప్పు కాదు అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే వేరే ఎవరున్నా సరే, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అధికారంలో లేకపోతే ఇంకా ఎవరున్నా సరే చేసేదంతా తప్పే అనేటువంటి విధంగా సమాజానికి ఒక మెసేజ్ పంపించడం అంటే దాన్ని ప్రతిపక్షం అనాలా? ఇదే ప్రశ్నిస్తున్నారు ప్రజలు కూడా. మొత్తానికి శాసనసభ సమావేశాల్లో నిజంగానే కేటీఆర్ అనుకో పరువు పోగొట్టుకుంటోంది ఏ విషయాన్ని తీసుకున్నప్పటికీ కూడా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.